మిత్రులారా, నేను మాట్లాడబోయే ముందు ఒక 2-3 అంశాలు ప్రస్తావించదలుచుకున్నా. మా మిత్రులు, మా సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మా ప్రేమ్ సాగర్ రావు గారు, మా అడ్లూరి లక్ష్మణ్ గారు, మాజీ మంత్రివర్యులు వినోద్ గారు, వివేక్ గారు, విజయ్ రమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారు నాకొక 3-4 అంశాలు మీ ఉపన్యాసంలో చెప్పాలి, మంజూరు చేయాలి అని వారు అడగడం జరిగింది. నేను ఎందుకు ముందే ఈ అంశాలను మీ ముందు పెడుతున్నా అంటే, వాళ్ళు నన్ను కొన్ని మంజూరీలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటన చేయాలి అని, వాటిని నేను మంజూరు చేయాలంటే వారు కూడా కొంత కష్టపడాలనే ఉద్దేశంతో వాటిని ప్రస్తావించదలుచుకున్నా. ఒకటి, పెద్దలు శ్రీధర్ బాబు గారు, అట్లూరు లక్ష్మణ్ గారు పత్తిపాక రిజర్వాయర్ గురించి మాట్లాడారు. తప్పకుండా పత్తిపాక రిజర్వాయర్ మంజూరు చేసి ఈ కష్టాలు తీరవడం జరుగుతుంది. పాలకుర్తి లిఫ్ట్ పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా మూడవది, రామగుండంలో పవర్ స్టేషన్ ని 800 మెగావాట్లని నిర్మించాలి అని మిత్రుడు రాజ్ ఠాకూర్ గారు ఈ విషయం కూడా చెప్పిండ్రు. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో మా నేతకాని సోదరులు చాలా మంది ఉన్నారు. నేతకాని సోదరులకు ఒక కార్పొరేషన్ ని మీరు ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలి అని నన్ను అడగడం జరిగింది. మరి నేను అడుగుతున్న మా నాయకులను, ఇక్కడ ఉన్న మా కుటుంబ సభ్యుల్ని, మీరు అడిగిన అన్ని నేను మంజూరు చేస్తా. కానీ 7 నియోజకవర్గాలల్లో ప్రతి నియోజకవర్గంలో 30,000కు తగ్గకుండా 2 లక్షల పైన మెజారిటీ ఇచ్చి గడ్డం వంశీని మీరు ఎంపీగా గెలిపించుకొని హైదరాబాద్ కు తీసుకొని రాండి. తప్పకుండా ఇప్పుడు మీరు అడిగినవి 100% మంజూరు చేసి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని మా నాయకులకు సూచన చేస్తున్నా, మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీకు మంజూరేనా? ఏమనట్లేదు శ్రీధర్ బాబు గారు, ఇప్పుడు మీరు అడిగిన అన్ని మంజూరు చేస్తాం. నాకు 2 లక్షల పైన మెజార్టీ ఇవ్వాలి ఎంపీకి. మా శ్రీధర్ బాబు గారు మాట ఇచ్చిండ్రు, గడ్డం వంశీని 2 లక్షల పైన మెజార్టీతో గెలిపిస్తా అని వారు మాట ఇచ్చిండ్రు. వారి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారు పెద్దరికం తీసుకొని పెద్ద మనిషి చేసుకొని వంశీని 2 లక్షల పైన మెజార్టీతో గెలిపిస్తా అన్నాడు. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి శ్రీధర్ బాబు గారికి మనం అభినందనలు తెలియజేద్దాం. మిత్రులారా, మీకు అందరికీ తెలిసి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మీ దగ్గరికి రావాల్సి ఉండే, కానీ రాత్రి 12-1 గంటకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి మన నాయకుడు, మన అభిమాన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పుత్రుడు, రాజీవ్ గాంధీ గారి కుమారుడు, ఇందిరాగాంధీ గారి మనవడు, మనందరికీ అత్యంత అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు రాయ్బరేలీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి 4వ తరంగా
ఎన్నికల నామినేషన్ వేస్తున్నారు, మీరు ఆ నామినేషన్ కు హాజరు కావాలి అని ఢిల్లీ నుంచి ఫోన్ రావడం జరిగింది. ఉదయాన హుటాహుటిన విమానం లేకపోతే ఎక్కడో ఉంటే ఆ విమానం తెప్పించుకొని మన పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారిని కూడా వారితో పాటు రాయ్బరేలీ వెళ్లి అక్కడ రాహుల్ గాంధీ గారి నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ అక్కడ ర్యాలీలో లేట్ అవుతుంటే మా లక్ష్మణ్ కుమార్ గారు ఫోన్ చేసి ఒకటే మాట చెప్పిండు, ఎంత ఆలస్యమైనా మీరు ధర్మపురి రావాల్సిందే, వేలాది మంది వచ్చి ఇక్కడ ఉన్నారు, చీకటైనా సరే కరెంటు ఉన్నా లేకున్నా మీ హెలికాప్టర్ దిగినా దిగకపోయినా రోడ్డు మార్గం ద్వారా మీరు రావాల్సిందే, మా కార్యకర్తలకు మాట ఇచ్చినా నా మాట పోతుంది, నాకు అవమానం అవుతుంది, మీరు రావాల్సిందే అని చెప్పి మీ లక్ష్మణ్ కుమార్ గారు హుకుం జారీ చేసింది. ఇక మరి మీ పెద్దపల్లి ధర్మపురి హుకుం జారీ చేస్తే వినాల్సిందే కదా. అందుకే సోనియా గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి చెప్పి వారి నామినేషన్ అయిన వెంబడే వారు పూజా కార్యక్రమంలో పాల్గొంటుంటే అక్కడికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని అక్కడ ఆశీర్వాదం తీసుకొని సోనియమ్మతోని బయలుదేరి హుటాహుటిన రాయ్బరేలీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు మీ ముందుకు వచ్చిన ఎర్రటెండ మిట్ట మధ్యాహ్నంలో మొదలైన ఈ సభ ఇవాళ చీకటైనా ఇన్ని వేల మంది ఇక్కడ నిలబడి గడ్డం వంశీని ఆశీర్వదించడానికి ఉన్నందుకు నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. మీరందరూ ఉన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ప్రాంతానికి, ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలకు ఈ పార్లమెంటుకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది దేశంలో. ఈ ప్రాంతంలో మంతని శాసనసభ నియోజకవర్గం ఉంది. అక్కడ ప్రాతినిధ్యం వహించిన కీర్తిశేషులు పివి నరసింహారావు గారు సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఆర్థిక రంగంలో, వ్యవసాయ రంగంలో, పెట్టుబడుల రంగంలో, పారిశ్రామిక రంగంలో రాణించి ఈ రోజు మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నామంటే పివి నరసింహారావు గారి యొక్క గొప్పతనం, వారి యొక్క దూరదృష్టి వల్ల ఈ రోజు ఈ దేశం నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ అని మాట్లాడుతుంటాడు. ఆ 5 ట్రిలియన్ ఎకానమీకి పునాదులేసి మార్గదర్శకుడిగా నిలబడ్డది పివి నరసింహారావు గారు. వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం మన మంతని నియోజకవర్గం. అక్కడి నుంచే మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈ రోజు బాధ్యత నిర్వహిస్తున్నారు. అదే కాకుండా ఈ ప్రాంతం నల్ల బంగారం, సింగరేణి బొగ్గు గనులు, ఈ సింగరేణి పరిశ్రమ ఆనాడు నిజాంల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 50,000 కుటుంబాల సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో ఉండడమే కాదు, ఒక భుజాన సింగరేణి గని కార్మికులు బొగ్గు దవ్వే ఆయుధము ఉంటే రెండో భుజాన కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి మన శాసనసభ ఎన్నికలలో ఈ కోల్పేట ఏరియా మొత్తాన్ని 3 రంగుల జెండాను ఎగరేసిన ప్రాంతం సింగరేణి కార్మికులు. ఇది నల్ల బొగ్గు కాదు, నల్ల బంగారం అని సమాజం అంతా అనుకుంటున్న ప్రాంతం. మరి 1990లో సింగరేణి దివాలా తీసి మూతపడే పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 1000 కోట్ల రూపాయల నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సింగరేణి సంస్థకు మంజూరు చేయించి సింగరేణి సంస్థను కాపాడి ఇవాళ వేలాది
సింగరేణి గనులు దాన్ని కాపాడింది కాక వెంకటస్వామి గారు. వారు కూడా ఈ ప్రాంతం నుంచే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కార్మిక బిడ్డగా, కార్మిక నాయకుడిగా, కేంద్ర మంత్రిగా రాణించి ఈ ప్రాంతానికి దేశంలోనే వన్నె తెచ్చిన కాక వెంకటస్వామి గారు కూడా ఈ పెద్దపల్లి ప్రాంతం వాడే. వీరే కాదు, స్పీకర్ గా, ఆదర్శవంతుడుగా, రాజకీయాలకు అతీతంగా స్పీకర్ అంటే ఇలా ఉండాలి అని ఆ పదవికే వన్నె తెచ్చిన పెద్దలు శ్రీపాదరావు గారు. శ్రీపాదరావు గారు కూడా ఈ పంతని శాసనసభ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించి గౌరవం తెచ్చిండు. ఆ పదవికే వన్నె తెచ్చిండు. ఈ రోజు వారి వారసుడిగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు కూడా కొనసాగిస్తున్నారు. అంటే ఈ ప్రాంతంలో పివి నరసింహారావు గారు కావచ్చు, కాక వెంకటస్వామి గారు కావచ్చు, కీర్తిశేషులు శ్రీపాదరావు గారు కావచ్చు, విలువలతో కూడుకున్న రాజకీయం, ప్రజాసేవ చేయాలన్న ఆకుంఠిత దీక్షతోటి ప్రజల మధ్యనే వాళ్ళ శేష జీవితం గడిపిన నాయకులు ఇవాళ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళే కాదు, ఇవాళ ఎన్నికైన 7 మంది శాసనసభ్యులు కూడా ప్రజలకు సేవ చెయ్యాలన్న చిత్తశుద్ధితోనే ఈ రోజు వాళ్ళు కార్యక్రమాలను చేపడుతున్నారు. అందుకే వాళ్ళు అడిగిన పత్తిపాక కావచ్చు, పాలకుర్తి కావచ్చు, రామగుండం పవర్ స్టేషన్ కావచ్చు, నేతకాని కార్పొరేషన్ కావచ్చు, అదే విధంగా సింగరేణి కార్మికుల సమస్యల విషయంలో వాళ్ళు ఏ సమస్యలైతే నా దృష్టికి తెచ్చిందో తప్పకుండా వాటిని పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మా అన్న చిట్టు అందిస్తున్నాడు. మా ప్రేమ్ సాగర్ రావు గారు కొన్ని విషయాలు మంచిర్యాల కలకట్టల గురించి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి మా ప్రేమ్ సాగర్ రావు గారు అదనపు ఎజెండా, అడిషనల్ ఎజెండా ఇచ్చిండు. తప్పకుండా వాటిని కూడా పరిశీలించి ఈ ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకున్నా, బీఆర్ఎస్ నాయకుడు మొన్నటి వరకు మంత్రిగా, అంతకంటే ముందు ఎమ్మెల్యేగా కొప్పుల ఈశ్వర్ మీకు తెలియని వాడు కాదు, మీరు చూడనోడు కాదు, ఆయన వ్యవహారం మీకు తెలియనోడు కాదు. ఆయన ఎట్లుండేనో, ఏమి చేశానో, మొన్నటి జరిగిన శాసనసభ ఎన్నికల్లో లక్ష్మణ్ కుమార్ గెలిచినా కలెక్టర్ కాళ్ళు పట్టుకొని ఎట్లా లక్ష్మణ్ కుమార్ ఓడిపోయిందని ఆయన గెలిచిండని ప్రకటించుకున్నా ఈ ఎన్నికల్లో మీరు బండకేసి కొట్టి ఇవాళ లక్ష్మణ్ కుమార్ ని గెలిపించి ఏ దిక్కులేనోళ్లకు అక్కమ్మగుడే దిక్కు అని ఎవరు పెద్దలు అన్నారు. ఇవాళ టీఆర్ఎస్ కు నిలబడేటోడు లేక మన ధర్మపురి ప్రజలు తిరస్కరించి ఓడగొట్టిన కొప్పుల ఈశ్వర్ ని ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. 25 ఏళ్ల నుంచి దాదాపుగా మీరు చూస్తూనే ఉన్నారు ఆయన వ్యవహార శైలి, ఆయన విధి విధానాలు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ కు, కొప్పుల ఈశ్వర్ కు ఈ ఎన్నికల్లో నిలబడడానికి నైతిక హక్కు లేదు. బీఆర్ఎస్ కు ఓటు అడిగే నిజాయితీ లేదు. ఎందుకంటే 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజల్ని మోసం చేసి కాళేశ్వరం బ్యాక్ వాటర్ లో మీ భూములు మునుగుతున్నా, మీ పంట నష్టపోతున్నా, కనీసం కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ లో మునిగిపోతున్న రైతుల సమస్యల్ని పట్టించుకోవాలన్న ఆలోచన కూడా చెయ్యలేదు. సింగరేణి బొగ్గు గనులను నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ చేసి ఈరోజు సింగరేణి సంస్థని సంపేద్దామని చూస్తుంటే, ఇక్కడున్న బొగ్గు గనులను ప్రైవేటు టెండర్లు పెంచి ప్రైవేటీకరణ చేస్తుంటే మౌనంగా ఉన్న ఈ కొప్పుల ఈశ్వర్ గారు ఇవాళ ఏ రకంగా సింగరేణి కార్మికుల దగ్గరికి
పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తాడని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, బీఆర్ఎస్ చచ్చిన పాము కొన ఊపిరితో ఉంది. దాన్ని ఏంటంటే మీరు మన ఎన్నికల్లో తోక మీద నడుము మీద కొట్టిండ్రు, పడగ మీద కొట్టలేదు. ఈ ఎన్నికల్లో ఒక్క దెబ్బ పడగ మీద కొడితే శాశ్వతంగా ఈ కాలనాగు యొక్క పీడ విరుగడవుతుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద దెబ్బ కొట్టాల్సిందిగా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక భారతీయ జనతా పార్టీ నోరు తెరిస్తే అబద్దాలు, ఇక అబద్దాల పోటీ పెడతాయ్యా, ఇక వాళ్ళని ఎవరు తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఆ మోడీ వాట్సాప్ యూనివర్సిటీలనే మొత్తం అబద్దాల యూనివర్సిటీ. ఈ అబద్దాల యూనివర్సిటీలో పీజీలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు పొందిన వాళ్ళందరూ నోటికొచ్చిన అబద్దాలు చెప్తారు, ఏ ఒక్కటి కూడా నిజం మాట్లాడరు. అందుకని ఇవాళ బీజేపీ నాయకులని వేదిక మీద నుంచి నేను ప్రశ్నించదలుచుకున్నా. 10 ఏళ్లు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు, అమిత్ షా గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు 5 ఏళ్లు ఇక్కడనే మంత్రిగా ఉన్నారు. ఏమి తెచ్చిండ్రు తెలంగాణకు, ఏమి ఇచ్చిండ్రు తెలంగాణకు? ఆనాడు పునర్విభజన చట్టంలో సోనియామ్మ ఇచ్చిన బయ్యార ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కలిచేసింది. అదేవిధంగా వరంగల్లో ఇచ్చిన కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఇవాళ వరంగల్ నుంచి లాతూర్కు తరలించకపోయినరు. ఇవాళ మన తెలంగాణకు అన్యాయం చేసింది. అదేవిధంగా ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థ నిర్మించాల్సింది 10 ఏళ్లలో 1600 మెగావాట్లు మాత్రమే నిర్మించి 2400 మెగావాట్లు నిర్మించలేదు. నేను వచ్చినాక ఎంబడి పడితే ఇప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకు కదులుతుంది. రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ అన్నాడు సోనియామ్మ ఇస్తే దాన్ని మొత్తానికి రద్దు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుని ఇవ్వమంటే తెలంగాణకు మొండి చేయి చూపించింది. గిరిజన యూనివర్సిటీ, ఐఐటి, ఐఐఎం ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఏ ఒక్క పని చేయలే. గుజరాత్ కు మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్లిండ్రు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకెళ్లిండ్రు. ఇవాళ గిఫ్ట్ సిటీని నిర్మించుకున్నారు. లక్షల కోట్ల రూపాయలు నిధులు తరలించకపోయారు. నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళను, గుజరాత్ లో ఉన్నోళ్ళే మనుషులా, తెలంగాణలో ఉన్నోళ్ళు మనుషులు కాదా? తెలంగాణ పట్ల ఈ వివక్ష మంచిదా? ఈ దేశ ప్రధానమంత్రి గుజరాత్ ఒకలాక తెలంగాణను ఇంకొకలాక తెలంగాణ ప్రాంతాన్ని సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. 10 ఏళ్లు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ 3వసారి ఆయన అధికారం ఎక్కాలంట, 400 సీట్లు రావాలంట. ఎందుకు అడుగుతున్నా 400 సీట్లు? వాళ్ళు ప్రభుత్వం కావాలని అడుగుతలేరు, 400 సీట్లు కావాలని ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇక్కడే ప్రమాదం పొంచి ఉన్నది మిత్రులారా. ఇవాళ ఈ తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దళితులకు, గిరిజనులకు విద్యలో, ఉపాధిలో, ఉద్యోగాలలో, రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించింది. కాబట్టి కాకా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి అయినరు, వినోద్ గారు రాష్ట్రంలో మంత్రి అయినరు, వివేక్ గారు ఎంపీ అయినరు, లక్ష్మణ్ ఎమ్మెల్యే అయినరు. ఈనాడు తమ్ముడు గడ్డం వంశీ పార్లమెంటు సభ్యుడు కాబోతున్నాడు. ఆ కొప్పుల ఈశ్వర్ కూడా ఎమ్మెల్యే మంత్రి అయిందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇవాళ సీతక్క ఎమ్మెల్యే మంత్రి అయిందన్నా, బలరాం నాయక్ కేంద్రంలో మంత్రిగా పనిచేసిందన్నా ఇవాళ గిరిజన రిజర్వేషన్ మనం ఇవ్వడం తోటి. అదేవిధంగా బలహీన వర్గాలు వెనుకబడ్డారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ 1978లోనే బీపీ మండల్ కమిషన్ వేసి ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకొని 52% ఉన్న బలహీన వర్గాలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ వాళ్ళ ఆస్పిరేషన్స్ పెరిగినాయి, వాళ్ళు కూడా చదువుకున్నారు, వాళ్ళు కూడా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయినరు, ఐఏఎస్, ఐపీఎస్ అయినరు. మాకు ఇంకా హక్కులు కావాలి, రాజకీయ అవసరాలు పెరగాలి,
మాకు రాజకీయ అవకాశాలు ఇవ్వండి, రిజర్వేషన్లను పెంచండి అని వాళ్ళు రాహుల్ గాంధీ గారి భారత్ జోడోలో కలిసి అడిగారు. అందుకే కాంగ్రెస్ ఆలోచన చేసింది, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం పెంచడమే కాకుండా ఈ దేశంలో బలహీన వర్గాల యొక్క జనాభా కులగణన చేసి వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నది. ఒకవేళ బలహీన వర్గాల కులగణన జరిగితే రిజర్వేషన్లు పెరుగుతాయి, దామాషా ప్రకారం నిధులను కేటాయించాల్సి వస్తుందన్న ప్రమాదాన్ని గుర్తుపట్టిండ్రు. అందుకే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఈసారి 400 సీట్లు వస్తే లోక్సభలో 2/3 మెజార్టీతోని బిల్లు పాస్ చేస్తాడు, రిజర్వేషన్లను రద్దు చేస్తాడు. ఇదే కాదు, రాజ్యాంగ నిపుణులకు తెలుసు, దేశంలో ఉన్న రాష్ట్రాలలో 50% పైగా అసెంబ్లీలు కూడా ఆమోదించాలి. అందుకే 8 రాష్ట్రాలలో ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. ఉదాహరణకు మహారాష్ట్రలో శివసేనను చీల్చిండ్రు, ఎన్సీపీని చీల్చిండ్రు, కాంగ్రెస్ చీల్చిండ్రు. 50% పైగా వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీలలో ఆమోదం చెందితే ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. నేను ఇవాళ తెలంగాణ దళితులను, గిరిజనులను, బలహీన వర్గాల యువకులను నేను అడుగుతున్నా, మీరందరూ చదువుకున్నారు, మీరు అవకాశాల కోసం అడుగుతున్నారు, మీకు అవకాశాలు ఇవ్వాలి, మీ రిజర్వేషన్లు పెంచాలి అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. నరేంద్ర మోడీ గారు అంటున్నారు, మనవాద సిద్ధాంతాన్ని ఆవహించిన భారతీయ జనతా పార్టీ ఈ రోజు రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితుల, గిరిజనుల, బలహీన వర్గాల హక్కులను కాలరాయాలని చూస్తుంది. మీరు వేసే ప్రతి ఓటు బీజేపీకి మీ రిజర్వేషన్ల మీద పోటు పడబోతుంది, మీ రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. మిత్రులారా, ఇది దేశం యొక్క మూలవాసులైన దళితుల, గిరిజనుల మీద దాడి. ఈ దాడిని మీ ఓట్ల ద్వారా ముప్పు తెచ్చుకుంటారా మీరు ఆలోచన చెయ్యండి. నేను ఇవాళ మేధావులను ఆలోచన చేయమని అడుగుతున్నా. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు 1881 140 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఉండే జనాలను జనాభా లెక్కలు కట్టి ప్రతి 10 సంవత్సరాలకి ఈ దేశంలో జనాభా ఎంతుందో లెక్కలు చెప్పేటోరు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు 60 ఏళ్లు బ్రిటిష్ వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి స్వతంత్రాన్ని తెచ్చి 60-70 సంవత్సరాలు జనాభా లెక్కలు కట్టిండ్రు. 2014 తర్వాత జనాలలో మార్పు వచ్చింది. జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా జరగాలి అని బలహీన వర్గాలు డిమాండ్ చేసిండ్రు. ఆ డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది. 2021లో జనాభాతో పాటు కులగణన జరగాల్సిన అవసరం ఉండే. ఈసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినాక జనాభా లెక్కలు గాని కులగణన గాని చెయ్యలేదు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, బండి సంజయ్ని అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షాని అడుగుతున్నా, 2021లో మీరెందుకు జనాభా లెక్కలు చేయలేదు? మీరెందుకు కులగణన చెయ్యలేదు? దీని వెనకాల కుట్ర లేదా? దీని వెనకాల కుతంత్రం లేదా? దీని వెనకాల రిజర్వేషన్లు రద్దు చేయాలన్న దుర్మార్గమైన మీ ఆలోచన లేదా? ఇవాళ ఈ దేశంలో 90% ఉన్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే అధికారం, హక్కు మీకెవరిచ్చిండు? అందుకే మిత్రులారా, ఈ ఎన్నికలు కీలకమైనవి. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. 75 సంవత్సరాలలో 55 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాహుల్ గాంధీ గారి ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చేసింది, వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రి చేసింది, వాళ్ళ నాయన ప్రధానమంత్రి చేసింది, వాళ్ళమ్మ యూపీఏ చైర్పర్సన్ గా 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారిని, పివి నరసింహారావు గారిని 5 ఏళ్లు ప్రధానమంత్రిగా చేసింది. వాళ్ళకి పదవులు కొత్త కాదు, పదవుల పట్ల వాళ్ళకి వ్యామోహం లేదు. ఎందుకంటే మనం కళ్ళతో చూస్తున్నాం,
పార్టీ అధ్యక్ష పదవి కూడా మల్లికార్జున ఖర్గే గారికి ఇచ్చింది. కానీ ఇవాళ నేను మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీకందరికి నేను పర్సనల్ గా మీ అందరికీ వేడుకుంటున్నా, ఈ దేశ ప్రజాస్వామ్యం, ఈ దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప మీ రిజర్వేషన్లను కాపాడేవాడు లేడు. నరేంద్ర మోడీ ఎవరి మాట వినడు. పార్లమెంట్ లో మెజార్టీ వచ్చిందంటే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. అందుకే ఇవాళ మన రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు కావాలి. అందుకే నేను ఇవాళ రాయ్బరేలీకి వెళ్లి వారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నా. ఇది దేశం యొక్క అవసరం. ఇది నిజంగా దళితుల గిరిజనుల యొక్క అవసరం. ఇవాళ దళితుల గిరిజనులకు అండగా నిలబడే గాంధీ కుటుంబానికి మనము తోడుగా నిలబడాలి. మీడియా మిత్రులారా, పాత్రికేయ సోదరులారా, తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. రిజర్వేషన్ ఉండాలి అంటే కాంగ్రెస్ గెలవాలి. రిజర్వేషన్ రద్దు కావాలి అంటే బీజేపీకి ఓటు వేయాలి. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ ఈ రిజర్వేషన్లను ఉంచుకొని ఈ సమాజంలో వెనుకబడిన వాళ్ళ నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళను, సమాజంలోనే గౌరవం లేకుండా అవకాశాలు రాకుండా బాధపడుతున్న వర్గాలు బాగుపడాలి అని అంటే రిజర్వేషన్లు ఉండాలి. ఉన్న రిజర్వేషన్లు పెరగాలి. మీరు బీజేపీకి ఓటేసిందంటే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. మిత్రులారా, ఈ ప్రమాదం నుంచి బయటపడేసే శక్తి మీ దగ్గరనే ఉంది. మనకు రాష్ట్రంలో అధికారం వచ్చింది. అధికారం మీద మనకు ఇబ్బంది లేదు. 10 ఏళ్లు మనమే ఉంటాం. వాడో వీడో అదైతుంది ఇదైతుంది అంటుండు. నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని, మీ రక్తాన్ని చెమటగా మార్చి ధార పోసి భుజాలు కాయలు కాసేలా జెండాలు మోసి వీళ్ళందరిని ఎమ్మెల్యేలు తెప్పించారు. మీ కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని ఎవడన్నా కూలగొడతాడంటే మీరు ఊరుకుంటారా? ఒక్కడొక్కరిని లాగులో తొండలిచ్చి మీరు కొట్టారా? ఎవడని ప్రభుత్వం జోలికి వస్తే, ఈ ప్రభుత్వం వైపు కన్నెత్తి చూస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాల తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో దొరికినట్టు లాగుల్లో తొండలిచ్చి కొడతారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నది. ఎవడి ప్రభుత్వాన్ని ఈచు కూడా కదిలించలేరు. 10 సంవత్సరాలు ఇందిరమ్మ రాజ్యం ఉంటది, ప్రజా పాలన జరుగుతుంది. ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత మాదే అని చెప్పి నేను మిత్రులకు తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీ మాటకు మేము అంత చేసినాం, మేము ఇంత చేసినాం అంటుండు. నేను అడుగుతున్నా, నేను చూపిస్తున్నా. ఒకసారి మా వంశీ తీసుకుంటాడు, అది మా లక్ష్మణ కూడా తీసుకోమని కోరుకుంటున్నా. ఇట్లా ఇవాళ మనం ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం. బీజేపీ ఏమిచ్చింది మీరే చెప్పాలి. ఏమిచ్చిందా బీజేపీ? గట్టిగా చెప్పాలరా నాయన. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ గాడిద గుడ్డిచ్చింది. వరంగల్లో కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? మనం గిరిజన యూనివర్సిటీ అడిగితే బీజేపీ ఏమిచ్చింది? మనం ఐఐఎం ఐఐటి అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? మరి ఇవాళ ఏం అడిగినా తెలంగాణకు ఒక పెద్ద గాడిద గుడ్డిచ్చిన బీజేపీ ఇవాళ మనం వచ్చి ఓట్లు అడిగితే మనం ఓట్లేస్తామా మిత్రులారా? అందుకే ఇవాళ బీజేపీ ఏమిచ్చిందని నేనంటే గాడిద గుడ్డ అని మీరు అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అని మీరు అనాలి. రెడీనా? 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 ఈ పక్క సప్పుడు వస్తలేదు మా వాళ్ళు కూడా వెనకాల ఉన్న వాళ్ళు కూడా రెడీ కావాలి. మరి మా వాళ్ళు మీరే అంటారని అనుకుంటారు. బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? 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 ఇంకా గట్టిగా చెప్పాలి సోదరులారా. బీజేపీ ఏమిచ్చింది?
సోదరులారా మీరే చెప్తారు గాడిద గుడ్డిచ్చిందని. గాడిద గుడ్డిచ్చినోడికి మనం ఓటేస్తాం, కర్రు కాల్చి వాత పెడతాం. అంతేనా? అంతేనా? అంతే కదా. మరి గడ్డం వంశీకి 2 లక్షల పైన మెజార్టీ ఇస్తాను. నేను 2 లక్షలు అంటే మీరు పక్కా అనాలి. మరి పక్కనా ఈ మాట? శ్రీధర్ బాబు గారు పక్కనే కదా, వారు కూడా పక్కా అన్నారు. మరి రెడీగా రెడీనా? రెడీ రెడీ 2 లక్షలు 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 2 లక్షలు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. ఆలస్యమైంది, అందరూ జాగ్రత్తగా నిదానంగా ఇంటికి చేరుకోండి. వంశీని గెలిపించినాక మళ్ళీ వస్తా. అదే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీర్వాదం తీసుకుంటా. తప్పకుండా దర్శనం చేసుకొని వంశీ కూడా దర్శనం ఆశీర్వాదం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా. జై కాంగ్రెస్.